బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి మరి హృదయపూర్వకంగా అభినందనలతో విశ్వగురు సమ్మేళనానికి అందరు గురువులు వేదికకు అందరికీ ప్రణామాలు. అలా అందరికీ కూడా ఫ్రెండ్స్, మరి నేను ఎన్నో పుస్తకాలు చదువుతూ ఆ పుస్తకాల్లో ఇంపార్టెంట్వి పట్టుకుంటాం కదా. ఇంపార్టెంట్ అంటే మానవ జన్మలో సర్వోత్కృష్టమైనది మోక్షము, ముక్తి అని పట్టుకున్నాను అన్నమాట. ఒక సెంటెన్స్. ఎప్పుడు మూడో తరగతి నుంచే ఎన్నో వందల వేల కథల పుస్తకాలు అప్పుడు చదివేవాళ్ళం. అందులో ఇంపార్టెంట్ది మనకు కావాలి కదా. ఆ ఇంపార్టెంట్ది ఇది కావాలి అని క్లారిటీతో వచ్చిందనమాట. క్లారిటీ, ముక్తి పొందాలి. ముక్తి అంటే, మోక్షం అంటే దానికి మీనింగ్ కూడా తెలియని వయసులో అన్నిటికన్నా బెస్ట్ ఏంటి, కొడుతూ కుంభస్థానాలు కొట్టాలి కదా, అది పట్టుకోవాలి అని క్లారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత మరి ఆ క్లారిటీతో వచ్చిన తర్వాత మిగతాది మార్గము, మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా. ఫస్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత మనం మార్గము, లక్ష్యం ఉన్న తర్వాత మార్గము ఆటోమేటిక్గా అది వెతుక్కుంటూ వచ్చింది. ఇందులోపల మరి నా జీవితంలో, ఎంతోమంది జీవితంలో చూశాక కొన్ని లెవెల్స్ నేను చెప్తాను, అవి మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే, మొదట కోపాన్ని జయించడం. ఓకే, ఎంతమంది కోపాన్ని జయించారు ఇక్కడ? చేతులు ఎత్తండి. కోపాన్ని జయించిన ఇంటర్ మాస్టర్స్కి వీళ్ళందరికీ క్లాప్స్ కొడతాం. ఓకే, రెండవది భయాన్ని జయించడం. ఎంతమంది భయాన్ని జయించారు, అభయ స్వరూపులుగా అయ్యారు? వీళ్ళందరిలో ఉన్న మాస్టర్కి క్లాప్స్ కొడతాం. తర్వాత మరి మూడవది, మరి ఇదే చాలా గొప్పనైనది, ఇది భయాన్ని జయించిన వాడిని ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అని చెప్తూ, మరి దాని లోపల వాళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా నరకానికి వెళ్ళరు అని గౌతమ బుద్ధుడు చెప్పారు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. దాని తర్వాత సెకండ్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటే సదాగామి. రెగ్యులర్ మెడిటేషన్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటారు. సదాగామి అంటే మేడం ఇంతకుముందు మరి చెప్పినట్టుగా ధర్మాన్ని పాటిస్తూ మరి ధ్యానం చేస్తూ మరి ఈ బుద్ధిని శరణం, మరి బుద్ధుల వారు గురువులు చెప్పినవన్నీ పాటిస్తూ ఎప్పుడు ముందుకు వెళ్ళేవాడిని ఏమంటారు? సదాగామి. మీలో ఎంతమంది రెగ్యులర్ మెడిటేషన్స్ చేసేవాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. వీళ్ళందరూ సదాగాములు, వీళ్ళందరికీ క్లాప్స్. ఓకే, ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. థర్డ్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటే అనాగామి. అనాగామి అంటే వీళ్ళు ఇంకా ఈ భూలోకంలోకి ఇంకా రారు అని చెప్తారనమాట. అంటే మళ్ళీ భూలోకంలోకి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ జన్మలో ఎన్లైటన్ అయిపోతారు, లేకపోతే నెక్స్ట్ జన్మలో దేవతాలోకాలు, బ్రహ్మలోకాలు, పైలోకాల్లో వెళ్ళి ఎన్లైటన్ అయిపోతారు. ఇక్కడ అంటే ఈ భూలోకంలో ఉండి కూడా వీళ్ళు బొందితో స్వర్గాన్ని పొందుతూ అంటే ఆస్ట్రల్ ట్రావెల్ సాధించుకుని అక్కడ అన్ని లోకాల లోపల ఉన్న ఆ స్వర్గ సుఖాలని కూడా అనుభవించాలి. ఎందుకంటే సుఖములు, మన కోరికలు నెరవేరిన తర్వాత వచ్చే స్థితి ముక్తి స్థితి అన్నమాట. ఓకేనా? సో మరి అవన్నిటిని అనుభవించిన తర్వాత నెక్స్ట్ వచ్చేది అరిహంత్. ఇది ఏంటంటే బాధలను జయించిన వాళ్ళు అరిహంత్ అంటారు అన్నమాట. అంటే ఈ మూడిని, ఓకే, భయాల్ని, బాధల్ని, కోపాలని జయించిన వాడు అరిహంత్. ఓకే, ఎంతమంది ఇక్కడ అరిహంత్ అంటే ఫుల్లెస్ట్ ఎన్లైటన్మెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు? బాధల్ని జయించారు. వీళ్ళందరూ మాస్టర్స్కి హృదయపూర్వకంగా క్లాప్స్. అప్రిషియేట్ చేయాలి అందరూ ఇంకా. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ క్రమంలో మరి ఆ టైం లోపల ఇంకా మీకు ఎన్లైటన్ అయ్యారా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒకటేంటంటే మీకు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు తక్కువైపోతే, లేకపోతే రావు, అనవసరపు ఆలోచనలు రావు అన్నమాట. అనవసరపు బాధలు లేవు. ఓకే, బాధలు లేవు, కోపాలు లేవు, భయాలు లేవు. ఎవరిని చూసినా వాళ్ళ లోపల బ్రహ్మమే చూస్తాము. ఓకే, అది చూడడమే అన్నిటికన్నా బ్రహ్మభావనే సర్వోత్కృష్టమైనది ఫ్రెండ్స్. అది హైయెస్ట్ ఎన్లైటన్మెంట్ అనమాట. ఓకే,
సో ఎంతమంది అగ్రీ చేస్తారు? మీ కర్మలే మీ రోగాలు అంటే అగ్రీ చేస్తారా? ఎంతమంది అగ్రీ చేస్తారు? ఈజీగా, ఇంకా ఈజీగా చెప్పాలి, మీ కోపాలే మీ రోగాలు అంటే అగ్రీ చేస్తారా? మీ కోపాలే మీ రోగాలు, అందరూ అగ్రీ చేయాల్సిందే కదా. అలా కోపాన్ని జయించాలి, ఈ బాధల్ని భయాల్ని జయించి, ఇవన్నీ జయించడమే మన ఈ యొక్క మరి అరిహంత అవ్వడము, మరి ముక్తి పొందడము. అందరూ ముక్తి పొందాలి. ఓకే, ఖచ్చితంగా ఆలోచన రహిత స్థితి పైన మాస్టరీ ఉన్నారా? ఎవరన్నా అడగండి, మీరు ఎన్లైటెన్ అయ్యారా? ఎన్లైటెన్ అయిన వాళ్ళకి అంటే బాధల్ని జయించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నమస్కరించి నేర్చుకోండి, విద్య నేర్చుకోండి. ఇదే ఆత్మ విద్య అంటారు. ఆత్మజ్ఞానం పొందారా అంటే, ఆత్మజ్ఞానం అంటే ఏంటి? సదా ఆనంద స్థితిలో ఉండే జ్ఞానం. ఓకే, బ్రహ్మజ్ఞానం పొందారా? మీరే చెక్. అందరిలో భగవంతుని చూస్తున్నారా? అందరి లోపల తప్పు చూస్తున్నా, అందరిలో భగవంతుని చూస్తున్నారా? అలా అన్నమాట. చెక్ చేసుకుంటూ అందరూ ముందుకు వెళ్ళండి. చాలా అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ శ్రీ ప్రబోధ్ అచ్యుత గారు. మరి వారు ఎన్నో సంవత్సరాలుగా ఆనాపానసతి ధ్యాన సాధన చేస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ కొన్ని లక్షల మందికి మెడిటేషన్ వల్ల బెనిఫిట్స్ని వారు టీచ్ చేస్తూ లోక కళ్యాణం కోసం విశేషంగా కాంట్రిబ్యూట్ చేస్తున్న ప్రబోధ్ అచ్యుత గారికి మరొకసారి ధన్యవాదాలు. మరి వారిని ఇలా తయారు చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రబోధ్ గారు లాంటి కొన్ని లక్షల మంది మాస్టర్స్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తయారు చేసి మరి ధ్యాన జగత్, అహింస, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ల ద్వారా లోక కళ్యాణానికై విశేషంగా పాటుపడ్డారు. మరొక్కసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై.